హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ న్యూస్ కొంచెం చాలా అంటే చాలా అమానుషమైన దారుణమైన ఘటన హైదరాబాద్లో జరిగింది. అది ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి వీడియో చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అసలు మనిషి అంత దరిద్రంగా పశువు కానీ ఎంత దరిద్రంగా తయారయ్యాడంటే ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్లో నిర్భయ తరహాలో ఘటన. అర్ధరాత్రి కారులో తిప్పుతూ మహిళపై అత్యాచారం అంట. నిర్భయ లాంటి కేసు హైదరాబాద్లో జరిగిందంట. కారులో తిప్పుతూ అత్యాచారం చేయడం ఏంటని ఎక్కడ నెట్టుకోండి వెళ్ళి. హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను కారులో ఎక్కించుకుని రాత్రంతా రోడ్లపై తిప్పుతూ దారుణానికి పాల్పడ్డారు. కారులో ఎక్కించుకుని రేప్ చేస్తూ మొత్తం రోడ్లంతా తిప్పారంట వీళ్ళు. ఢిల్లీ నిర్భయ తరహాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో నిర్భయ తరహా ఘటన అర్ధరాత్రి కారులో తిప్పుతూ మహిళపై అత్యాచారం దారుణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులంట. కారులో తిప్పుతూ ఇష్టాన్ని రీతిలో వీళ్ళు చేశారంట. ఏంటంటే నాకు అర్థం కాదు. అది హైదరాబాద్ అవని, మన విజయవాడ అవని, తిరుపతి అవని, ఏదైనా అవని, ఈ ఇన్సిడెంట్ ఇక్కడ జరుగుతే ఏంటి పరిస్థితి? చట్టాలు ఎందుకు మార్పులు చేయట్లేదు? సౌదీ, దుబాయ్ లాంటి దేశాలు అయితే కింద కోసిపాడు దొబ్బుతారు. అలాంటి చట్టాలు మనకి ఇక్కడ ఎందుకు రావట్లేదు? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన గుర్తుందిగా. దేశ రాజధాని ఢిల్లీలో ఓ 22 ఏళ్ల అమ్మాయిని కదులుతున్న బస్సులో 6 వ్యక్తులు అత్యాచారం చేశారు. 22 ఏళ్ల అమ్మాయిని రన్నింగ్ బస్సులో రేప్ చేశారు. గట్టిగా మీకు ఒక 10 years బ్యాక్ అనుకోండి, గుర్తు తెచ్చుకోండి. అటువంటి ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఓ 29 ఏళ్ల వివాహితను ఓ 2 వ్యక్తులు రన్నింగ్ కార్లో అత్యాచారం చేశారు. రాత్రంతా నడి రోడ్డుపై తిప్పుతూ ఆమెపై అగత్యానికి పాల్పడ్డారు. హైదరాబాద్ అల్వాల్ పరిధిలో చోటు చేసుకుని ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంట. అసలు ఆ తెలంగాణ రాష్ట్రంలో అండి, నేను అసలు ఈ వీడియో కూడా ముఖ్య ఉద్దేశం, లా అండ్ ఆర్డర్ లేదు, డీజీపీ కరెక్ట్ అన్న లేడు, గవర్నమెంట్ ఏమో నిర్లక్ష్యంగా ఫెయిల్ అయిపోయింది, ఉడతా తెలంగాణగా అక్కడ చేసేశారు. ఆ దుర్మార్గం అంతా ఏపీకి వస్తున్నాం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాప్రాల్ ప్రాంతానికి చెందిన వివాహిత భర్తతో గొడవపడింది. దీంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు జూలై 12 సాయంత్రం యాప్రాల్లోని ఆటో బుక్ చేసింది. ఆటో రాగానే అందులో ఎక్కి అల్వాల్ పోలీస్ స్టేషన్ కి చేరుకుంది. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం అదే ఆటోలో ఇంటికి బయలుదేరింది. భర్త మీద కంప్లైంట్ చేద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం అదే ఆటోలో ఇంటికి బయలుదేరింది. ఏ ఆటోలో వచ్చిందో మళ్ళీ అదే ఆటోలో ఇంటికి బయలుదేరిందంట. అప్పటికే మహిళపై కన్నేసిన ఆటో డ్రైవర్ నీ బతుకుతాడా, ఆటో డ్రైవర్ కన్నేసాడంట. నీ పెళ్ళం మీద ఇంకోటి ఎవడైనా కన్నేస్తే తెలుస్తున్నాను నొప్పి. సిగ్గుధారా ఉండక్కలేదారా, మనిషిలో పశువేరా అడ్డగాడిద. ఆమెను మాటల్లో పెట్టాడు. అల్వాల్ ప్రాంతంలోని వీధుల గుండా తిప్పుతూ ఓ వైన్ షాప్ వద్ద ఆటోని ఆపాడంట. ఈ సందు ఆ సందు అన్ని తిప్పుతూ తీసుకెళ్లి వైన్ షాప్ దగ్గర ఆపాడంట. సదరు మహిళ అభ్యంతరం వ్యక్తం చేసిన ఏ మాత్రం వినిపించుకోకుండా ఆటో డ్రైవర్ 2 వ్యక్తులను ఆటోలో ఎక్కించుకున్నారు. ఆ ఇద్దరు మద్యం తాగుతూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం ఆటోను అల్వాల్ వెంకట్ల సమీపంలోని నిర్మనిషం ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బెదిరించి మరో కారులోకి ఎక్కించారు. అనంతరం ఆటో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోగా 2 వ్యక్తులు ఆమెను రాత్రంతా కారులో తిప్పుతూ అత్యాచారం చేశారు. ఆటోలో ఎక్కించుకున్నాడు, కొంచెం దూరం తీసుకెళ్లాడు, దింపేసి కారులో ఎక్కించుకుని ఊరూరా తిప్పుతూ చేశాడంటే ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పరారాడంట. శనివారం అంటే జూలై 13 తెల్లవారుజామున 3 గంటల బారి నుంచి తప్పించుకున్న మహిళ బొల్లారం పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై 0 FIR నమోదు చేసుకున్న అక్కడ పోలీసులు అల్వాల్ పోలీస్ స్టేషన్ కేసును బదిలీ చేశారు. ఘటనకు సంబంధించిన ఆటో డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులు 2 పల్లాలు ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏంద్రనైనా అసలు వివాహితమై ఆత్మహత్య, ఇదేంటి హత్యాయత్నం అంట. అది హైదరాబాద్ లో జరిగింది. రేపు ఇక్కడ విజయవాడలో జరగదని గ్యారెంటీ ఏంటి, విశాఖపట్నంలో జరగదని గ్యారెంటీ ఏంటి, తిరుపతిలో జరగదని గ్యారెంటీ ఏంటి? ఈ దేశంలో చట్టాలు మార్చాలబ్బా. ఎప్పుడో బ్రిటిష్ కాలం చట్టాలు ఉపయోగిస్తే పని అవ్వదు. అటు ఢిల్లీలో జరిగింది, ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది, రేపు ఏపీలో జరగదని గ్యారెంటీ ఏంటి? ప్రభుత్వాలు కూడా చట్టాలు కరెక్ట్ గా చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తే ఇవన్నీ సాధ్యం అవుతాయి అబ్బా. ఎంతసేపు న్యాయం ధర్మం, ఒక చెంప కొడితే ఇంకో చెంప, 2 చేతులతో చెంప చలాయిస్తే చెంపల మీద కొడితే గొప్ప గులాబ్ జామ్ అవ్వాలి. అలాంటివి రావాలి చట్టాలు. ఏంటి ఇంత దారుణ విషయం? ఆ వెబ్ సిరీస్లు చూసి, వెబ్సైట్ లో కొన్ని ఫోన్ చూసి పిచ్చి చేసి వైండ్ అంతా పొల్యూట్ అయిపోయి గంజా కొట్టేసిన బ్యాచ్ ఇలాంటి లత్కోర పనులు చేస్తారు. పోలీసులు కేసు నమోదు చేయండి. ఎంతటివన్నా సరే వదిలిపెట్టకండి. ఒకటి చెప్తున్నా, మనిషిలో ప్రవర్తించుకోవడం నేర్చుకోండి అబ్బా. వివాహిత మీద అత్యాచారం ఏంట నీ అమ్మ. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.